సో ఫస్ట్ ప్రాబ్లం ఎక్కడైతుంది, ఎవరైతే ఆంటర్ప్రినర్ అవుదాం, బిజినెస్ మ్యాన్ అవుదాం అనుకున్న వాళ్ళకు మొట్టమొదటి ప్రాబ్లం ఏమొస్తుందంటే అండి, ఆల్రెడీ జాబ్లో మనము జాబ్ చేస్తుంటాం, 8 hours 10 hours పోతుంది, అక్కడ 50,000 వస్తుంది అనుకుందాం యావరేజ్గా. రెండోది ఫ్యామిలీ ఉంది. మూడో అలవాటు ఏముంది చెప్పాలా, ఫస్ట్ ఏమో జాబు 8 hours to 10 hours, సెకండ్ ఫ్యామిలీకి 2 hours 4 hours వాట్ ఎవర్, థర్డ్ ఇంకేం లేదు మన జీవితంలో, థర్డ్ టైం పాస్ మాత్రమే ఉంది. చాలా మంది ఏమంటారు తెలుసా అండి, నాకు టైం లేదు, టైం లేకుండానే బతికేస్తున్నావా నువ్వు. 4-5 గంటలు బార్లల్లో కూర్చున్నప్పుడు టైం ఎక్కడ పోయింది, క్రికెట్ మ్యాచ్లు గంటలు గంటలు చూసినప్పుడు టైం ఎక్కడ, సీరియల్ చూసినావు టైం ఎక్కడ పోయింది, రీల్స్ చూస్తున్నావు టైం లేదనేది నాన్ సెన్స్ మాట. అసలు టైం లేకపోవడం అనేది టోటలీ నాన్ సెన్స్ మాట అండి ఫస్ట్. ఎందుకంటే నా గురువు నన్ను ఇట్లని తిట్టినాడు, నేను బిజీ సార్ అన్న. అప్పుడు నేను ఐటీలో ప్రాజెక్ట్ మేనేజర్ ఉన్నప్పుడు, సార్ నేను చాలా బిజీ అంటే ఆయన ఒకటే అన్నాడు, 8 hours to 10 hours జాబు, మిగిలిన 8 hours